శివాజీపై ఆగని సినీ దండోరా. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అని చిన్న. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయని, ఎవరి దుస్తులు వారి ఇష్టమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి మరోసారి దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజా ట్వీట్ లో శివాజీని విలన్ అని సంబోధించారు ఆర్జీవి. శనివారం ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్, ప్రభాస్ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ అండ్ కో చేసిన అరుపులను పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను సరిగ్గా ధరించారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు. వీరికి హ్యాట్స్ అప్ అంటూ రాసుకొచ్చారు. పైగా ఆడవాళ్లు ఇలాగే ఉండాలని చెప్పడానికి నువ్వెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరోయిన్ల వస్త్రధారణ పైన శివాజీ చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివానుగా మారుతోంది. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివాజీ వాడిన భాషపై మొదట తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యలపైన జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన మండిపడిన ఆయన, ఆడవాళ్ల బట్టలపై మాట్లాడే హక్కు మీకెక్కడదు, ఆడబిడ్డల జోలికొస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని, అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతోంది, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల కాబట్టి ఇలాగే ఉండాలి అనుకోవడం తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం స్పందించారు. ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు, ఆ భాష ఏంటి అంటూ శివాజీపై మండిపడ్డారు. అనసూయకు మద్దతు తెలుపుతూ మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని అన్నారు. శివాజీపై ఆగని సినీ దండోరా. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అని చిన్న. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయని, ఎవరి దుస్తులు వారి ఇష్టమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి మరోసారి దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజా ట్వీట్ లో శివాజీని విలన్ అని సంబోధించారు ఆర్జీవి. శనివారం ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్, ప్రభాస్ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ అండ్ కో చేసిన అరుపులను పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను సరిగ్గా ధరించారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు. వీరికి హ్యాట్స్ అప్ అంటూ రాసుకొచ్చారు. పైగా ఆడవాళ్లు ఇలాగే ఉండాలని చెప్పడానికి నువ్వెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరోయిన్ల వస్త్రధారణ పైన శివాజీ చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివానుగా మారుతోంది. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివాజీ వాడిన భాషపై మొదట తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యలపైన జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన మండిపడిన ఆయన, ఆడవాళ్ల బట్టలపై మాట్లాడే హక్కు మీకెక్కడదు, ఆడబిడ్డల జోలికొస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని,
అది వాళ్ళ మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతోంది, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల కాబట్టి ఇలాగే ఉండాలి అనుకోవడం తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం స్పందించారు. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు, ఆ భాష ఏంటి అంటూ శివాజీపై మండిపడ్డారు. అనసూయకు మద్దతు తెలుపుతూ మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని అన్నారు. శివాజీపై ఆగని సినీ దండోరా. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. నటుడు శివాజీ ఇటీవల దండోరా సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయని, ఎవరి దుస్తులు వారి ఇష్టమని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన కోరారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి మరోసారి దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజా ట్వీట్ లో శివాజీని విలన్ అని సంబోధించారు ఆర్జీవి. శనివారం ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. హీరోయిన్స్ నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్, ప్రభాస్ ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ అనుకో చేసిన అరుపులను పట్టించుకోకుండా వారికి నచ్చిన దుస్తులను సరిగ్గా ధరించారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఆ విలన్ల చెంప పగలగొట్టారు. వీరికి హ్యాట్స్ అప్ అంటూ రాసుకొచ్చారు. పైగా ఆడవాళ్లు ఇలాగే ఉండాలని చెప్పడానికి నువ్వెవరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరోయిన్ల వస్త్రధారణ పైన శివాజీ చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ చిలికి చిలికి గాలివానుగా మారుతోంది. ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళల దుస్తులపైన శివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివాజీ వాడిన భాషపై మొదట తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనసూయ, చిన్మయి వంటి వారు శివాజీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, నా బాడీ నా ఇష్టం అంటూ అనసూయ వ్యాఖ్యలు చేయడంతో ప్రజల మద్దతు ఒక్కసారిగా శివాజీకి మారింది. మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఈ క్రమంలో తాజాగా శివాజీ వ్యాఖ్యలపైన జనసేన నేత నటుడు నాగబాబు స్పందించారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపైన మండిపడిన ఆయన, ఆడవాళ్ల బట్టలపై మాట్లాడే హక్కు మీకెక్కడదు, ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఇక నాగబాబుకు కొందరు మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారని, అది వాళ్ళ మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతోంది, వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్ల కాబట్టి ఇలాగే ఉండాలి అనుకోవడం తప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం స్పందించారు. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు, ఆ భాష ఏంటి అంటూ శివాజీపై మండిపడ్డారు. అనసూయకు మద్దతు తెలుపుతూ మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని అన్నారు.